సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17వ తారీఖు నుండి పాఠశాలలను నడుపుతున్నామని ప్రకటించి ఇప్పటికే 245 మంది విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకున్నారు. పటాన్చెరు మండల విద్యాధికారి నాగేశ్వర్ నాయక్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవు అని, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు ఆయన ధృవీకరించారు. అనంతరం జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు నాగేశ్వర్ నాయక్ అడ్మిషన్ నిర్వహించిన గదిని సీజ్ చేశారు. భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలను ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నాకు రోడ్డు మీద ఒక 4-5 మంది పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఎక్కడని నన్ను అడిగినప్పుడు నేను స్కూల్ అనేది ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కూల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు. నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే. ఇక్కడ 245 అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడొక్కడ మాయం చేశారు. దానికి సంబంధించిన పాంప్లెట్స్ మాత్రము రుద్రారంలో పాఠశాల నడుస్తున్నట్టుగా, అందులో రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, డే స్కాలర్గా నడుస్తున్నట్టుగా ఈ పాంప్లెట్స్లో రాసి ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే 1,90,000, సెమీ రెసిడెన్షియల్ అయితే 1,80,000, డే స్కాలర్ అయినట్టయితే 1,60,000గా వాళ్ళ ఫీజులు నిర్ణయించుకొని ఆ రకంగా తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం తెలిసింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు నాకు పై డిఓ గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేర్చి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని మీకు అందరికీ కూడా ఒక్కసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.